బైక్ రేట్ కార్డ్ ఎలా ఉంది, స్కూటీ రేట్ కార్డ్ ఎలా ఉంది అనేది క్లియర్గా మీకైతే చెప్తాను. ముందుగా బైక్ ట్యాక్సీ గురించి మనం మాట్లాడదాం. బైక్ ట్యాక్సీ రేట్ కార్డ్ వచ్చేసరికి 8.2 per kilometer అని చూపిస్తుంది. అంటే ఎప్పుడైతే కస్టమర్ని పిక్ చేసుకుంటారో పిక్ చేసుకున్నప్పటి నుంచి 8 kilometer లోపల డ్రాప్ ఉంటే పర్ కిలోమీటర్కి 8 rupees అయితే వస్తుంది. ఒకవేళ 10 kilometers కంటే ఎక్కువగా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే మనకి పర్ కిలోమీటర్కి 11.3 rupees వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. అది ఎలా అంటే 8 kilometers దాటిన తర్వాత కిలోమీటర్స్కి మాత్రమే 11 rupees ఇస్తారు. ఈ 8 kilometers లోపల ట్రావెల్ చేసిన కిలోమీటర్కి 8.2 rupees అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ మనకి వెయిటింగ్ ఛార్జెస్ యాజ్ యూజువల్గా పర్ మినిట్కి 1 రూపాయి ఇస్తారు. దాంతోపాటుగా లాంగ్ పికప్ ఫేర్ అనేది మనకి 4 rupees అయితే ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఎలా అంటే ఆఫ్టర్ 3 kilometers ఇప్పుడు కస్టమర్ ఒక దగ్గర నుంచి రైడ్ బుక్ చేస్తారు, మనకి పికప్ లొకేషన్ 4 kilometers కనిపించింది అంటే 4 kilometers వెళ్ళినందుకు మనకి ఎక్స్ట్రా 4 rupees అయితే వస్తుంది. అంటే 3 kilometers మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వెళ్ళాలి. ఏదైతే 1 kilometer ఎక్స్ట్రా వెళ్ళామో దానికి 4 rupees అయితే ఇస్తారు లాంగ్ పికప్ అమౌంట్ అనేది. ఓకేనా. నెక్స్ట్ రైడ్ క్యాన్సిల్ అయితే డిస్టెన్స్ బట్టి మనకైతే అప్ టు 10 rupees అయితే వస్తుంది. ఇకపోతే స్కూటీ రేట్ కార్డ్ అయితే చూద్దాం. ఇక్కడ చూడండి 0 to 8 kilometers వరకు పర్ కిలోమీటర్కి 10 rupees అయితే వస్తుంది. దాంతోపాటుగా ఎప్పుడైతే 8 kilometers దాటి మీరు ట్రావెల్ చేస్తారో ప్రతి కిలోమీటర్కి 13.50 అయితే వస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాంగ్ పికప్ ఫేర్. బైక్లో 3 kilometers వెళ్ళిన తర్వాతనే లాంగ్ పికప్ అమౌంట్ అయితే యాడ్ అవుతుంది. స్కూటీలో అలా కాదు, ఎప్పుడైతే 1 kilometer దాటి మనం ట్రావెల్ చేస్తామో పికప్ లొకేషన్కి వెళ్తామో అప్పటి నుంచి ప్రతి కిలోమీటర్కి 6 రూపాయలు అయితే ఇస్తారు. అంటే ఒకటే కిలోమీటర్ 1 kilometer దాటి మీరు వెళ్తే ఎన్ని కిలోమీటర్ వెళ్ళాలో అన్ని కిలోమీటర్కి మీకు పర్ కిలోమీటర్కి 6 rupees వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 kilometer రైడ్ వచ్చింది, మీరు వెళ్ళారు అంటే మీకు ఫస్ట్ కిలోమీటర్కి అమౌంట్ ఏమీ రాదు. తర్వాత 2 kilometers ట్రావెల్ చేస్తారు కదా, ఈ 2 kilometersకి 12 rupees అయితే వస్తుంది. లాంగ్ పికప్ వచ్చేటప్పుడు యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే లాంగ్ పికప్ అమౌంట్ అయితే యాడ్ అవుతుంది. నెక్స్ట్ క్యాన్సిలేషన్ ఫీజు కూడా ఇంక్రీజ్ చేశారు. 0 to 25 rupees అయితే వస్తుంది. డిపెండ్స్ ఆన్ మీరు ఎంత దూరం ట్రావెల్ చేశారు, అంటే మీరు డిస్టెన్స్ వెళ్ళి ఉంటారు కదా, ఆ డిస్టెన్స్ బట్టి మీకు క్యాన్సిలేషన్ ఫీజు అయితే వస్తుంది. లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే బైక్తో పోల్చుకుంటే స్కూటీలోనే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే ఉన్నాయి. మీ దగ్గర స్కూటీ ఉంటే స్కూటీతో ఎర్నింగ్స్ అయితే స్టార్ట్ చేయండి.